వృక్షో రక్షతి రక్షితః ఈ సూక్తిని అర్థం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆహ్లాదభరిత వాతావరణంతోనే ఆరోగ్యవంతమైన తెలంగాణ సాధ్యమని ఉద్బోధించింది. లక్ష్య సాధనలో భాగంగా హరితహారం పేరిట కార్యాచరణను అమలు చేసింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ క్రతువుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. వర్షభావానికి తోడు అధికారుల నిర్లక్ష్యం వల్ల హరిత తెలంగాణ ఆవిష్కరణ మొగ్గ దశలోనే వాడిపోయేలా ఉంది. గట్లపై మొక్కలు నాటాలన్న ప్రతిపాదనను విస్మరించడం సహా రైతులకు పంపిణీ చేయని దుస్థితి. ఫలితంగా ఆయా మొక్కలు నర్సరీలోనే చెట్లుగా మారిపోతున్నాయి. మొత్తంగా జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా కరీంనగర్ జిల్లాలో హరితహారం పట్టాలు తప్పింది. యావత్ తెలంగాణలో వృక్ష సంపద వృద్ధి సహా పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక హరితహారం. ప్రతి పల్లె మొక్కలతో ఆహ్లాదభరితంగా ఉండాలని అమాత్యులు పేర్కొన్నారు. గత అక్టోబర్ నెలలో ఆర్భాటంగా ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేశారు. సర్కారీ స్థలాలు, అసైన్డ్ భూములతో పాటు పొలాల గట్లపై మొక్కలు నాటాలని ప్రణాళిక రూపొందించారు. ప్రతి పంచాయతీ పరిధిలో 40,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఎంపిక నర్సరీల్లోనూ మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ప్రణాళిక ప్రకారం ప్రతి మండలంలోనూ 20కి పైగా నర్సరీలు ఏర్పాటు చేసి ఎంపిక చేసిన మొక్కల్ని పెంచారు. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా లక్షలాది మొక్కలు ఆయా నర్సరీల్లోనే ఎండిపోయాయి. కొన్ని మొలక దశలోనే చనిపోగా మరికొన్ని నీరంతక వాడిపోతున్నాయి. మరికొన్ని రకాలు నర్సరీల్లోనే చెట్లుగా మారుతున్నాయని కరీంనగర్ రైతులు వాపోతున్నారు. రైతులకు మేలు జరిగేటట్టు వాస్తవంగా గవర్నమెంట్ అధికారులు చాలా మంచిగా ఓపెనింగ్ చేశారు. ఆ ఓపెనింగ్ జరిగినప్పుడు స్థాయి ఇప్పుడు లేదు. ఏదైతే రైతులకు మీకు చెట్టు ఇస్తాం, పొక్కలు దవ్వుకోర్రి, అవి దవ్వుతూనే ఇస్తాం, అవి చేస్తున్నారు. ఇప్పటికి దవ్వి ఉన్నాయి, ఇటు వర్షాలు లేవు. రైతులు మరి ఆ పొక్కలు దవ్వినాయి, అవి కూలుకుంటూ వస్తున్నాయి. దాన్ని ఇప్పటి వరకు పెడదాం, మరి చూద్దాం, పోదాం అనేది లేకుండా అసలు పట్టించుకునే నాదులు లేరు. దీనిపై ప్రభుత్వం కూడా చర్య తీసుకొని అంత కొడితే మా ఊళ్ళో ఇప్పటి వరకు 10,000 కూడా ఇవ్వలేరు. నర్సరీ పెట్టిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురి అయిపోతారు. అసలు వాటరు పొద్దున సాయంత్రం ఎన్నిసార్లు పెట్టినా కానీ వాటర్ అసలు ఏమాత్రం సరిపోవడం లేదు. దానికి పెట్టినట్టు సాయంత్రం పెడితే పొద్దున వరకు ఎప్పటికల్లా ఎండిపోవడు చెట్లు. అసలు ఏమాత్రం రైతులకు లాభం లేదు. రైతులు ఎవరు కూడా అది మొక్క పెట్టుకోవాలంటే ఇబ్బంది, ఎవరు కూడా ముందుకు రావడం లేదు. అసలు 10% కూడా లేదు. ఏంటంటే వాటర్ లేదు కాబట్టి దాదాపు ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనబడతలేదు దానికి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 1,207 గ్రామ పంచాయతీలు ప్రభుత్వ స్థలాలు గట్లపై కలప, పండ్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. అధికారుల సూచన మేరకు గుంతలు తవ్వినా రైతులు మొక్కల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్ణీత లక్ష్యంలో 25% మొక్కల్ని కూడా నాటలేని దుస్థితి. ప్రస్తుతం నర్సరీల్లో ఉన్న మొక్కల్ని మరో పక్షం రోజుల్లో నాటకపోతే ఆ తర్వాత పెట్టినా ఉపయోగం లేదని రైతులు హెచ్చరిస్తున్నారు. రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడే మొక్కలు సప్లై చేస్తే మాత్రం రైతులకు ఉపయోగపడుతుండే. అట్లాంటి మొక్కలు కాకుండా ఏదో నామకావస్థ మొక్కలు ఇచ్చుకుంటూ వాళ్ళను ప్రోత్సహించడానికి ప్రయత్నం చేశారు. కానీ అట్లాంటిది రైతులకు మాత్రం ఉపయోగం మాత్రం జరగలేదని చెప్పి నాకు తెలుసు. నర్సరీలలో మొక్కలు పెంచడానికి చాలా మందిని ప్రోత్సహించి వాళ్ళకు సబ్సిడీలు అట్లా ఇస్తాం, ఇట్లా ఇస్తామని చెప్పారు. వాళ్ళు నర్సరీలు పెద్ద ఎత్తున నర్సరీలు పెంచారు. ఆ మొక్కలు మాత్రం ఇప్పటి వరకు నాటలేదు. రైతులకు కూడా పొలం గట్ల మీద మొక్కలు ఇస్తామని చెప్పి వాళ్ళు పొక్కలు దొరకని వాళ్ళు రెడీ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎంతైతే ఆర్భాటంగా ప్రచారం చేస్తుందో గ్రౌండ్ లెవెల్ మాత్రం ఇట్లాంటి పనులు అమలు కావడం లేదు. ఇట్లా కంప్లీట్ గా ప్రభుత్వం ఎక్కువ వైఫల్యం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వ పరంగా ఇంతవరకు హరితహారంలో ఫెయిల్యూర్ అయిందని చెప్పక తప్పదు. ప్రభుత్వ అధికారులు కానీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేస్ హరితహారం మీద విపరీతంగా ప్రచారం చేసి మరి నేటి రోజున హరితహారంలో చెట్లు పెట్టినటువంటి వర్షాలు లేక చెట్లు చనిపోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మొబైల్ నంబర్ 9394450069. రైతుల కప్పు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింకు ద్వారా కూడా వీక్షించవచ్చు.